శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12 బుధవారం వృశ్చిక రాశిలో సాధారణంగా విశాఖ 4వ పాదం మరియు అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. ఇక రేపటి రోజున బుధవారం నాడు అమావాస్య తిథి ఉండడం వల్ల ఉదయం వరకు పుష్యమి నక్షత్రం తర్వాత ఆశ్లేష నక్షత్రంలోని ప్రభావం ఉంటుంది. ఇక నక్షత్ర ప్రభావం వల్ల విశాఖ నక్షత్రంలోని వారికి లక్ష్యాలపై దృష్టి పెంచే సమయం మరియు కొత్త ఆలోచనలు వస్తాయి. అనురాధ నక్షత్రంలోని వారికి స్నేహాలు మరియు సంబంధాలలో అనుకూలత పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రంలోని వారికి బాధ్యతలు పెరుగుతాయి మరియు నిర్ణయాల్లో కొంత జాగ్రత్త అయితే చాలా అవసరం అండి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే కుజగ్రహ ప్రభావం వల్ల ధైర్యం పట్టుదల పెరుగుతుంది, కోపాన్ని నియంత్రించాలండి. గురుగ్రహ ప్రభావం వల్ల జ్ఞానం మంచి సలహాలు లభించే అవకాశం ఉంటుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మాటల్లో స్పష్టత అవసరం. ఆర్థిక విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక శని యొక్క ప్రభావం వల్ల కష్టపడి చేసే పనులకు ఆలస్యమైన మంచి ఫలితాలు అయితే రావచ్చండి. ఇక రేపటి రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీవుని యొక్క ఆరాధన వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక రేపటి రోజున శివుడికి పాలు మరియు నీటితో అభిషేకం చేయడం అయితే చాలా మంచిదండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. సుబ్రహ్మణ్య స్వామికి కుంకుమార్జన చేయడం కూడా చాలా మంచిదండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే నల్ల నువ్వులు దానం చేయండి, పేదలకు ఆహారం పెట్టండి, ఉదయం సూర్యునికి నీరు సమర్పించండి, కోపం తొందరపాటు నిర్ణయాలను చాలా వరకు తగ్గించండి. ఇక రేపటి రోజున వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు మరియు ముదురు నీలం, అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికి 9. రేపటి రోజున ఉదయం పూజా ధ్యానం చేయడం అయితే చాలా మంచిదండి. ఇక రేపటి రోజున అమావాస్య కావడంతో పితృస్మరణ, దానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఉందని మన యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లో మనం వెళ్తే అండి, ఇక రేపటి రోజునైతే మీ జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చే సమయం అయితే దగ్గర పడుతుందనే చెప్పుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు, ఎదురు చూసిన ఆశలు, రాత్రులు నిద్రపోనివ్వని రాత్రులు, ఆందోళనలు అన్నీ ఇప్పుడైతే ముగింపు దశలోకి వచ్చేస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంటి గడప దాటబోయేది ఒక సాధారణమైన శక్తి కానే కాదండి. ఇది ఒక మహా దివ్యమైన కరుణామాయి అని చెప్పుకోవాలండి. ఇది ఒక ఆశీర్వాద రూపంలో మీ ఇంట్లో అడుగు పెట్టబోతుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి జన్మలో ఒక్కసారి అయినా వచ్చే అదృష్టకాలం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుందండి. ఇక మీ ఇంట్లో ఇప్పటి వరకు నిలిచిపోయిన ఎన్నో పనులు ఒక్కొక్కటిగా అయితే సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పులు తగ్గిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతున్నాయి, ముఖ్యంగా డబ్బు నిలవడం అయితే మొదలవుతుంది. కానీ ఈ యొక్క మహాశుభకాలంలో అయితే మీరు చేసే ఒక చిన్న పొరపాటు కూడా మీ చేతిలో ఉన్న అదృష్టాన్ని జారవిడిచే సమయం, ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే ఈ యొక్క సందేహం చివరి వరకు ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే మీ యొక్క వస్తువులను ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఎవరికీ ఇవ్వకూడదు. మీ యొక్క తలుపులు అయితే మూసుకొని మరి ఈ వీడియో అయితే చూడండి. ఎందుకంటే మీకు అదృష్టాన్ని దూరం చేసే ఆ 2 వస్తువులు ఏంటి, అలాగే ఏ దేవత అనుగ్రహంతో మీరు రాజయోగాన్ని పొందబోతున్నారు అనే అన్ని విషయాలన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుందామండి. అయితే వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే మీ విషయంపై పూర్తి క్లారిటీ అనేది వస్తుందనే చెప్పుకోవాలి. అలాగే వృశ్చిక రాశి అనగానే మనకు ధైర్యం, లోతైన ఆలోచన, గట్టి నిర్ణయం, నిశ్శబ్ద పోరాటం మనకి గుర్తుకు వస్తాయని చెప్పుకోవాలి. బయటకు ఏమాత్రం చెప్పకపోయినా లోపల ఎన్నో బాధలు మోసేవారే వృశ్చిక రాశి వారు అని కూడా చెప్పుకోవాలండి. మీ ముఖంలో చిరునవ్వు ఉన్న గుండెల్లో మాత్రం గాయం ఉంటుంది. అందుకే దేవతల యొక్క కటాక్షం మీపై పడితే అది సాధారణంగా ఉండదు, ఒకేసారి మీ యొక్క పరిస్థితిని పైకి లేపేస్తుంది. ప్రస్తుతం గ్రహస్థితులు చూస్తే మీ ఇంట్లో మహాలక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహం అయితే, దుర్గమ్మ రక్షణ, నాగదేవత యొక్క కటాక్షం అన్నీ కలిసి వస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ 3 శక్తులు ఒకేసారి వృశ్చిక రాశి వారి యొక్క గృహంలోకి అయితే ప్రవేశించబోతున్నాయని చెప్పుకోవాలి. ఇవే సంకేతాలు కూడా ఉన్నాయండి. ఇప్పటి వరకు మీ ఇంట్లో ఎందుకు డబ్బు నిలవలేదో మీకే అర్థం కాలేదు. సంపాదించిందంతా ఖర్చు అయిపోతుంది, పెట్టుకొని పోతుంది, చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోతుంది.
ఇంట్లో ఏదో ఒక చిన్న గొడవలు, అనారోగ్య సమస్యలు మరియు ఆర్థిక ఒత్తిడి మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ ఇంటి వాతావరణం మారబోతుంది. మీరు గమనించుకోండి, ఇంట్లో అప్రత్యక్షంగా ప్రశాంతత అయితే పెరుగుతుంది. పూజ చేయాలనిపిస్తుంది. ఉదయం లేవగానే మంచి భావన కలుగుతుంది. పాత వస్తువులు తొలగించాలి అవి మీకు అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీకు దేవత ప్రవేశం సూచనలు అయితే ప్రత్యక్షంగా వృశ్చిక రాశి వారికి, మహిళలకు ఈ కాలం అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలండి మనం. ఎందుకంటే వీరి చేతిలోకి ఇంటి అదృష్టం వస్తుంది. ఈ పని మొదలుపెట్టినా సరే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. మీరు గృహిణి అయితే కనుక, అంటే పెళ్లి చేసుకున్న మహిళ అయినా కూడా మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఉద్యోగిని అయితే మీకు ఒక పదోన్నతి అవకాశం వస్తుంది. వ్యాపారం చేసే మహిళలకైతే లాభాలు అయితే చూస్తారండి. పురుషులకు కూడా ఇదొక మంచి కాలం, గొప్పగా ఉంటుంది. నిలిచిపోయిన పనులన్నీ మొదలవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఇంట్లో విలువ కూడా పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఇతరులు మీ యొక్క సలహాల కోసం మీ దగ్గరికి వస్తుంటారు. కానీ జాగ్రత్తగా ఉండండి. ఈ సమయం వచ్చినప్పుడైతే మీకు కొంతమంది మీ దగ్గరికి వచ్చి అవసరాలతో వస్తారు. మీరు మంచి మనసుతో వారికి సహాయం చేస్తారు. అదే మీకు నష్టం చేయవచ్చని కూడా చెప్పుకోవచ్చండి. కానీ ముఖ్యంగా 2 వస్తువులు ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వకండి. దాంట్లో మొదటి వస్తువు వచ్చేసి మీ ఇంట్లో ఉండేటువంటి ఉప్పు. ముఖ్యంగా ఆడవాళ్లకు సంబంధించింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఉప్పు అనేది సాధారణంగా కనిపిస్తుంది, కానీ అది మీ ఇంటి ఐశ్వర్యానికి ప్రతీక అని చెప్పుకోవాలండి. ఇక పాతకాలం నుండి ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. వృశ్చిక రాశి వారికి శుభకాలంలో అయితే మీ ఇంట్లో ఉండే ఉప్పును అప్పుగా ఇవ్వడం, రాత్రివేళ ఇవ్వటం కానీ, ఇలాంటివి ఎవరైనా అడిగితే వెంటనే అందించడం కానీ మంచిది కాదండి. ఎందుకంటే ఉప్పు ద్వారా ఇంటి శక్తి బయటకు వెళ్తుంది. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజు కూడా రాత్రి ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఎంత అవసరం ఉన్నా ఉప్పు మాత్రం అస్సలు అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా మీరు మరుసటి రోజు కొత్త ఉప్పును తెచ్చి గృహదేవత వద్ద పెట్టాలి. ఇది రెండో వస్తువు వచ్చేసేపటికి మీ ఇంటి దీపాన్ని వెలిగించే నూనె లేదా నెయ్యి. అంటే మీరు పూజలో ఉపయోగించే నూనెని కానీ, దీపారాధనకు ఉపయోగించే నూనెని కానీ, మరియు నెయ్యిని కానీ, పూజా సామాగ్రిని కానీ ఇతరులకు ఇవ్వడం అయితే ఈ సమయంలో అస్సలు మంచిది కాదండి. ఎందుకంటే ఇది మీ ఇంటి దివ్యశక్తిని సూచిస్తుంది. దీపం వెలిగించే ముందు మీ యొక్క శక్తి ఇంటి అదృష్టాన్ని కూడా వెలిగిస్తుంది. దాన్ని బయటకు పంపిస్తే మాత్రం మీ ఇంటి ప్రకాశం కూడా తగ్గుతుంది. అందుకే పూజా సామాగ్రిని వేరుగా ఉంచండి. ఎవరైనా అడిగితే అస్సలు ఇవ్వకండి. ఈ విధంగా ఈ 2 వస్తువులను మీ ఇంటి నుండి ఉప్పుని, అలాగే ఇంట్లో మీరు పూజకు ఉపయోగించే నూనెని కానీ, నెయ్యిని కానీ, పూజా సామాగ్రిని కానీ వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకండి. మీరు అలాగే ఇప్పుడు దేవత అడుగు పెట్టబోతుందని మనకైతే తెలుస్తుంది. అంటే అని అనుమానం కూడా మీకు కలగవచ్చు. దీనికి ఎన్నో సంకేతాలు కొన్ని ఉంటాయండి. అకస్మాత్తుగా ఇంట్లో సువాసన రావటం, పూజ గదిలో మనసులకు శాంతి కలగడం, నిద్రలో దేవాలయాలు కనిపించడం, పసుపు లేదా కుంకుమ దొరకడం, గుడికి వెళ్ళాలనే కోరిక ఎక్కువగా కలగడం, ఇవన్నీ కూడా దివ్య సంకేతాలని చెప్పుకోవాలండి. కొందరికి ఇంటి ముందు గోవు రావడం, పక్షులు గూడు కట్టుకోవడం, చిన్నపిల్లలు నవ్వుతూ రావడం కూడా శుభ సూచనలే అని చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి, విద్యార్థులకు కూడా ఇదొక గొప్ప సమయంగా చెప్పుకోవచ్చండి. మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అంటే చదివింది చక్కగా గుర్తుంటుంది. చదవాలనే కోరిక కూడా పెరుగుతుంది. పరీక్షల్లో కూడా మంచి ఫలితం వస్తుంది. పోటీ పరీక్షలు రాసేవారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రతి ఉదయం చదువు మొదలు పెడితే మాత్రం ఇంకా మంచి ఫలితాలు అయితే మీకు దక్కుతాయని చెప్పుకోవాలి. అలాగే వృశ్చిక రాశి వారికి ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో వారికి మంచి సంబంధం వచ్చే కాలంగా చెప్పుకోవచ్చండి. ప్రేమలో బాధపడ్డ వారికి నిజమైన వ్యక్తి జీవితంలోకి రావచ్చు. అంటే ప్రేమ జీవితంలో విఫలమయ్యారు లేదా మోసపోయారు, కానీ మరొక మంచి వ్యక్తికి మీ జీవితంలోకి అయితే ప్రవేశం పెట్టబోతున్నారు. పెళ్ళైన వారికి దాంపత్య జీవితం మళ్ళీ బాగుపడుతుంది. ఒకవేళ మీ దాంపత్య జీవితంలో ఏవైనా సమస్యలుంటే దాంపత్య జీవితం బాగుపడుతుందని చెప్పుకోవాలి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రాజయోగం అంటే
కేవలం డబ్బు మాత్రమే కాదండి, గౌరవం, శాంతి, పేరు, స్థిరతత్వం, ఆనందం అన్నీ కలిసి ఉన్నప్పుడే దాన్ని రాజయోగం అంటారండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు అదే దక్కబోతుందని చెప్పుకోవాలి. మీ శత్రువులు మౌనంగా మారిపోతారు. మీ గురించి తప్పుగా మాట్లాడిన వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి తిరిగి వస్తారండి. మీరు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఈ కాలంలో చేయవలసిన చిన్న పరిహారం కూడా ఒకటి ఉంది. ప్రతి మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ ఇంటి ముందు నీటితో శుభ్రం చేసి పసుపు నీళ్లు చల్లి చక్కటి ముగ్గు వేయండి. సాయంత్రం ఒక దీపం వెలిగించుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఆ దీపం ముందు కూర్చొని జపించండి. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఎంతో మేలు కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ ఇంట్లో పగిలిన పాత్రలు కానీ, పాడైన గడియారాలు కానీ, పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లయితే వెంటనే వాటిని తీసి బయటపడేయండి. అవి నిలిచిపోయిన శక్తిని సూచిస్తాయి. వీలైతే తొలగించండి. ఇంటి ఉత్తర దిశ శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ చిన్న దీపం వెలిగిస్తే మీకు ఐశ్వర్య ప్రాప్తి అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. మీరు గతంలో చాలాసార్లు నమ్మి మోసపోయి ఉండొచ్చు, సహాయం చేసి బాధపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మంచి మనసు ఉండాలి. కానీ మీ యొక్క అదృష్టాన్ని వృధా చేసుకోకండి. అందుకే ఇంట్లో ఉండేటువంటి ఉప్పును అలాగే పూజ సామాగ్రి సంబంధించిన ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరికి ఇవ్వకూడదండి. ఈ 2 వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వృశ్చిక రాశి వారి జీవితంలో అయితే ఈసారి వచ్చే మార్పు చిన్నగా ఉండదు. పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కొనేవారు కూడా ఉంటారు. ఉద్యోగం మారి మంచి స్థానం పొందేవారు ఉంటారు. విదేశీ అవకాశాలు పొందబోతున్నారు. ఇక కుటుంబ పరంగా అయితే అన్నీ మంచి శుభ ఫలితాలను అయితే ఇవ్వబోతుందనే చెప్పుకోవాలండి. ఇక విద్యార్థులకు కూడా అన్ని శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మీకు వృత్తి వ్యాపార రంగాల్లో కూడా అన్ని లాభదాయకరమైన ఆలోచనలు మరియు శక్తులు అయితే పెరుగుతాయి. మీకు అధిక ధనాభివృద్ధి అయితే ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలిసింది కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.